విశాఖపట్నం 35వ వార్డు కంచరపాలెం మెట్టు గాంధీనగర్లో పక్కా గృహాలు నిర్మించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దాదాపు 5 దశాబ్దాలుగా ఉనికిలో ఉన్న గాంధీనగర్లో కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు స్థానికులు. ఆ తర్వాత టీవీ9 చేతన కాలనీ సమస్యలను కథనాలుగా ప్రసారం చేసి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి మౌలిక వసతుల కల్పనకు కృషి చేసింది. ఇప్పుడు కాలనీలో సోలార్ వీధి దీపాలు, ఇళ్లకు కరెంటు సౌకర్యం కల్పించడానికి విద్యుత్ పోల్స్, ఇంకా వాటర్ ట్యాంక్ ఏర్పాటయ్యాయి. మా కాలనీలో నేను ఇక్కడే పుట్టి పెరిగాను. నాకు పుట్టి 40 సంవత్సరాలు అవుతుంది. అంతవరకు కూడా ఇంతవరకు ఎప్పుడు ఏ డెవలప్ లేదు ఈ కాలనీలోనూ. చేతన టీం వచ్చిన తర్వాత మాకు వాటర్ సదుపాయము, అలాగే కొంతవరకు వీధి స్ట్రీట్ల కోసమని సోలార్ వేశారు. ఇప్పుడు మనకు కొత్తగా విద్యుత్ పవర్ కూడా అందించారు. ఇంకా మిగతా మీటర్ల పని, స్ట్రీట్ లైట్ల పని అని చేతన వారు చెప్తున్నారు. చేద్దామని అవి త్వరలో మీ ద్వారా అవి అవుతాయని కూడా నేను ఆశిస్తున్నాను. గతంలో తమ కాలనీ స్పేరబుల్ ల్యాండ్లో ఉందని చెప్పి ఇళ్లు నిర్మించడానికి సర్వే చేసిన అధికారులు ఇప్పుడు నాన్ స్పేరబుల్ ల్యాండ్ అంటున్నారని స్థానికులు అంటున్నారు. ఈ రైల్వే స్థలంలో మేము ఉన్నాం, కానీ ఈ రైల్వే స్థలం అది ఎప్పుడో కేటాయించిన భూమి అని అన్నారు. ఆ కేటాయించిన భూమి ఇప్పుడు మళ్ళీ అడ్డం తిరిగి మాకు ఇక్కడ ఉంటాకు కూడా నీళ్ళు లేకుండా చేస్తున్నారు. అది మాకు ఎక్కడెక్కడికో తోసేనానికి, అడవుల్లోకి తోసేనానికి చూస్తున్నారు. ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి, మాకు సొంతంగా ఇల్లు లేవండి. ఈ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే అప్పుడు ఈ చాలా చుట్లు జిఎంసీ వాళ్ళు పెట్టారు, స్పేరబుల్ ల్యాండ్ అన్నారు. తీరామూసి రైల్వే లిస్టులోకి వెళ్ళి చేతన ప్రోగ్రామ్ వాళ్ళు ఏం చేశారంటే దాని మీద అప్పీల్ పెట్టారు. అప్పీల్ పెడితే గాంధీనగర్ లేదంటున్నారు. ఆ ఇచ్చిన పేపర్లో కూడా దొంగ పేపర్లు ఇచ్చారండి, సీరియల్గా లేవు. అందులోనూ 2-3 పేజీలు తప్పుడు చూపెట్టారు. ఆ గాంధీనగర్ కాదు, అంతవరకు స్పేరబుల్ ల్యాండ్ అన్నారు. ఇప్పుడు అది కూడా కాదు అంటున్నారు. మా పక్క ఇల్లు కూడా అడగట్లేదండి. మాకు ఉండి స్థలం కూడా మాకు సొంతంగా ఇస్తే ఏ రేకుల సెట్ అయితే సొంతంగా కల్పించుకుంటామని మేము ఆశిస్తున్నాం. మీ చేతన తరపున మాకు ఏదో తగిన సాయం చేయాలని మా గాంధీనగర్ తరపున, మా ప్రజల తరపున మేము కోరుకున్నది ఏమిటండి. కరెంట్లు లేవండి, మరి ఏది లేదు, మరి బాత్రూమ్ లేదు, మరి ఈ రేగి చెట్లలో ఉంటా కూడా అది కూడా వద్దని అంటున్నారు. మరి మేము ఎక్కడ పోయి బతకాలండి? మరి మరుగుదొడ్లు లేక అవస్థలు పడుతుంటే దూరంగా బ్రిడ్జ్ దగ్గర నిర్మించడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పుడు అవి నిరుపయోగంగా మారాయని స్థానికులు అన్నారు. నెక్స్ట్ బాత్రూమ్కి వెళ్తే చాలా మంది మగోళ్ళు, గంజాయి తాగినలు, మందులు తాగినలు కూడా ఆడోళ్ళు చాలా వేధిస్తున్నారండి. సులభ్ కాంప్లెక్స్ కూడా చాలా దూరం అండి. అది మాకు కట్టమంటే ఆ బ్రిడ్జి కింద కట్టగానే అది మాకైతే ఉపయోగపడలేదు. కాలనీలో వ్యక్తిగత మరుగుదొడ్లు, కుళాయిల సౌకర్యం కల్పించాలని కోరారు. అధికారులు స్పందించి పక్కా గృహాల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మాకు ఇక్కడ పక్కా గృహాలు, మాకు మేళ్ళొద్దు, అపార్ట్మెంట్లు వద్దు, మాకు ఏది వద్దు. మాకు ఆ రేకులు ఇల్లులే స్టాండర్డ్గా నిలబెడితే చాలు.